హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీజే హోమ్ రెసిపీస్. ఈరోజు మీకోసం చాలా రుచిగా ఉండే గోంగూర పచ్చడిని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తా ఫ్రెండ్స్. అసలు ఈ గోంగూర పచ్చడిని అన్నంలో, అదే ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది కదా. మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ పైన కడాయిని పెట్టుకోండి. అందులోకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్స్ మినపగుళ్ళను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ అటు ఇటు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. 8 నుండి 10 ఎండుమిర్చి అందులో వేసుకోవాలి. ఎండుమిర్చి మరీ వేసిన తర్వాత మరీ వేయించకూడదు, ఎందుకంటే మాడిపోతే పచ్చడి అనేది చేదు వచ్చేస్తుంది కాబట్టి. ఇలా వేసిన తర్వాత ఒకసారి ఈవెన్గా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చల్లారి పెట్టుకున్న తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత పుల్ల గోంగూరను అందులో వేసుకోవాలి. 3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా ఈ ప్యాన్లోకి మనం వేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఈ గోంగూర వాష్ చేసుకుంటాం కాబట్టి అసలు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇలా దగ్గరగా వచ్చినంత వరకు 5 మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ దగ్గరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దీన్ని పక్కకు తీసిపెట్టి ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత పోపులు వేసుకోవాలి. ఈ పోపుల్లో 1 టేబుల్ స్పూన్ పోపులు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇలా ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా వలిచి పెట్టుకున్న తర్వాత 8 నుండి 10 అందులో